మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, మనకి ఫైనాన్షియల్గా కానీ ఏదైనా ఒక అదృష్టపరంగా కానీ కలిసి వచ్చే ముందు ఎటువంటి సంకేతాలు మనకి గోచరిస్తాయి. అది జనరల్గా కొంత ఉంటుంది, అందరికీ ఉండేటువంటి సంకేతాలు కొన్ని ఉంటాయి. అలాగే స్పెసిఫిక్గా లగ్నం అంటే మేషలగ్నము లేదా మేషరాశికి స్పెసిఫిక్గా ఉంటుంది. అయితే ఇందులో మళ్ళీ నేను మీకు ఇంకో విషయం చెప్తున్నాను. ఇందులో మరలా మీ పర్సనల్ చార్ట్ పరంగా వేరేగా ఉంటుంది. అది మీ పర్సనల్ చార్ట్ పరంగా చూసుకోవాలి. ఇదేంటంటే అందరికీ కనబడేటువంటి జనరల్గా చెప్పేటువంటి విషయాలు అన్ని రాసుల వారికి. మిథున రాశి ఆర్ మిథున లగ్నము, మిథున రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు కనుక చూసుకున్నట్లయితే మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రము, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఇవి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు ఒక మంచి జరిగే ముందు మనకి పూర్వజన్మ పుణ్యం కావచ్చు, చేసుకునే మంత్ర సాధన కావచ్చు, అదేవిధంగా ఎవరికో సేవలు అంటే పూర్వజన్మలో చేసిన సేవలు ఇప్పుడు మనం చేసేటువంటి కొన్ని గోసేవో లేకపోతే ఇంకేదైనా కారణం వల్ల పుణ్యం యాక్టివేషన్ అవుతూ ఉంటుంది. అది యాక్టివేషన్ అయినప్పుడు పర్టికులర్గా మనకి సంకేతాలు కనబడుతుంటే, సంకేతాలు ఈజ్ అమ్మవారు. అమ్మవారు ప్రకృతి రూపంలో, మనుష్య రూపంలో, ప్రతి ప్రాణి రూపంలో ఉంటూ మనకి సంకేతాలు అందిస్తూ ఉంటుంది అనేటువంటి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మిథునం వారికి వాళ్ళ లైఫ్లో ఖచ్చితంగా ఒక మంచి జరగబోతుంది అన్నప్పుడు విదేశీ సంబంధమైనటువంటివి స్వప్నంలోకి రావడం జరుగుతాయి. విదేశాల్లో ఉండడము లేదా విదేశీ సంబంధించినటువంటిది ఏదైనా సరే స్వప్నంలో రావడము, లేదా ఏదైనా క్రియేటివ్గా కలిసి చేయడానికి ఏదైనా ఒక ప్రణాళిక ముందుకు వెళ్తుండడము, ఇటువంటివి స్పష్టంగా గోచరం అవుతాయి. అలాగే మరొక విషయం ఏంటంటే వీటితో పాటు ఈ ఏదైతే మీ మిథునం వారికి ప్రధానంగా అయితే ఆల్ ఆఫ్ సడన్గా మీరు ఏదైనా ఊరికి వెళ్ళాల్సి రావడం కానీ ఇటువంటివన్నీ కూడా మీకు యోగాన్ని కలిగింపజేస్తూ ఉంటాయి. అలాగే మీరు మీ యొక్క ఆఫీస్ స్పేస్లో, మీ యొక్క ఇంట్లో ఉండేటువంటి ఆఫీస్ స్పేస్ కావచ్చు, లేకపోతే మీ యొక్క ఏదైనా అంటే మీరు ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కాకుండా ఆఫీస్ ప్రదేశంలో ఏదైనా స్పిరిచువల్ రిలేటెడ్ ఆధ్యాత్మికమైన దేవతా సంబంధించినటువంటిది ఏదైనా పూజా పునస్కారాలు సంథింగ్ అలాంటిది ఏదైనా యాక్టివేషన్ ఒకటి జరుగుతుంది అంటే కూడా మీకు లక్ష్మీ యోగం కలగనుంది, ఒక మంచి సంకేతం జరగనుంది అని అర్థం. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీటితో పాటు అమ్మవారికి సంబంధించినటువంటిది ఏదైనా మీకు స్వప్నంలో గోచరించింది. కొంతమంది చెప్తుంటారు, ఏమంటే నాకు సడన్గా అమ్మవారి కల్లోకి వచ్చిందనో, లేకపోతే మీకు దగ్గరలో ఆలయాల్లో ఉండి అక్కడ ఏదైనా ఒక సేవ చేయవలసి వచ్చింది, అనుకోకుండా మనకి జరుగుతుంది. అలా అక్కడ ఏదో పువ్వులు కడుతున్నో, లేకపోతే ఇంకోటి ఏదో పల్లకి మోస్తున్నో, లేకపోతే ఇంకోటి ఏదో అక్కడ ప్రసాదాలు పంచి పెడుతుంటే మీ యొక్క సహాయం చేయడము, ఇలాంటిది మీకు అంటే మీరు వెళ్ళి చేయడం కాకుండా మీకు అనుకోకుండా అలాంటి అవకాశం వచ్చిందంటే కూడా
లేదా అలాంటి చేస్తున్నట్టు మీకు స్వప్నంలోకి వచ్చినట్టు అయితే కూడా మీరు చేస్తున్నటువంటి అమ్మవారి ఉపాసన ఏదైతే ఉందో ఆ ఉపాసన ఫలితం రానుందని చెప్పి అర్థం. అయితే ఇక్కడ పచ్చటివి ఏవైనా సరే, నేను మీకు మొదట్లో చెప్పాను, గ్రీనరీ రిలేటెడ్ ఏదైనా కనబడుతుంది అంటే భూయోగం కలగనుంది, అంటే భూమి మూలంగా ఏదైనా మీకు లక్ష్మీ యోగం కలగనుంది అని అర్థం. లేకపోతే ఎవరైనా వస్త్రాలు ఇచ్చారు, గ్రీన్ కలర్ వస్త్రాలు ఇచ్చారు, లేకపోతే ఒక మొక్కని ఇచ్చారు మీకు ఉదాహరణకి, పర్టికులర్గా మిథునం వారికి, అంటే మీరు ఏదో ఇన్ ఫ్యూచర్లో మీరు ఏదైతే ప్లాన్ అనుకుంటున్నారో ఏదైనా టెక్నికల్గా నేర్చుకునే విషయంలో కానీ, ఎందుకంటే మీరు అనుకోవచ్చు అదేంటంటే టెక్నికల్గా నేర్చుకోవడం కూడా లక్ష్మీ అయినా సరస్వతీదేవిని ఆశ్రయించే లక్ష్మి ఉంటుంది. కావున అలాంటిది ఏదైనా సరే మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నా సరే మీకు సరస్వతీ రూపైన లక్ష్మీదేవి రాబోతుంది, అంటే టెక్నికల్గా నేర్చుకోవడం వల్ల ఇంప్రూవ్ అవ్వబోతున్నారు అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఈ మిథునం వారికి మాత్రం ఏదైనా ఒక గొడవ జరిగినప్పుడు మాత్రం ఏమవుతుంటుందంటే కొంత డిస్టర్బ్ అయ్యి దాని ద్వారా లాభాలు వస్తాయి. మళ్ళీ గొడవలు ఏదైనా జరిగినప్పుడు ప్రమేయం లేకుండా జరిగి దాని ద్వారా కొంతవరకు భూమూలక ధన యోగాలు కూడా మీకు రావడం జరుగుతుంది. నేను మీకు ఇక్కడ కొన్ని కండిషన్స్ చెప్తానన్నాను. ఏమిటి ఆ కండిషన్స్ అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు మనం చెప్పినటువంటిది రాశిపరంగా లేదా లగ్నపరంగా అందరికీ జరిగేటువంటి జనరల్గా, కానీ మీ జన్మజాతకంలో మీకు అదృష్టాన్ని కలిగించేటువంటి గ్రహాలు ఎవరయ్యారని స్పెసిఫిక్గా ఉంటుంది. అదేంటంటే లగ్నం చెప్పారు కదా వాళ్ళే అవుతారు అనుకుంటారు, కాదు. ఎందుకు అవ్వరు అంటే వాళ్ళు ఒక్కొక్క గ్రహము, ఉదాహరణకి మేషలగ్నానికి శని భగవానుడు దశమ లాభాధిపతి. ఆ దశమ లాభాధిపతి మేషంలో ఉంటే ఒక ఫలితం, వృషభంలో ఉంటే ఒకటి, మిథునంలో ఒకటి, కర్కాటకంలో ఫలితాలు మారుతూ ఉంటాయి. పోనీ అక్కడ ఉన్నప్పుడు ఆ ఫలితం ఇస్తుందంటే అది ఎవరితో కలిసిందో, మళ్ళీ బుధుడితో కలిసాడా, శుక్రుడితో కలిసాడా, రవితో కలిసాడా, చంద్రుడితో కలిసాడా అనేది దాని మీద మార్పు ఉంటుంది. నక్షత్రం వల్ల మార్పు ఉంటుంది. అది ఉన్న నక్షత్రం, అది ఏ నక్షత్రం మీద ఉంది, అది నవాంశలో ఫలాన్ని ఇచ్చేటువంటి ప్రదేశంలో ఎక్కడ పడింది నవాంశలో అనేటువంటివి స్పెసిఫిక్గా ఉంటాయి. అంటే నాట్ ఓన్లీ శని, ఈ నవగ్రహాలన్నీ కూడా. అందుకని ఇప్పటివరకు మనం చెప్పుకున్నవి ఒక ఎత్తు, మీ పర్సనల్ చార్ట్ని బట్టి చూసుకోవాల్సింది ఒకటి ఉంటుంది. ఇక రెండవది ఏంటంటే జనరల్గా ఇప్పుడు రాశి, నక్షత్రము లేకపోతే లగ్నము వీటితో అసలు సంబంధం లేకుండా జరిగేటువంటి సంఘటనలు ఏమిటి, సంకేతాలు ఏమిటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఏదైనా ఒక పని మీరు ప్రారంభిద్దాము అని అనుకున్నప్పుడు గనక ఏదైనా ఒక ఆటంకం వచ్చి మిమ్మల్ని ఆపుతుంది అనుకోండి, ఏదైనా ఒక ఆటంకం అంటే ఒక వివాహం కోసం రెడీ అవుతున్నప్పుడు ఏదైనా ఒక చెడు వార్త వచ్చింది, దాని గురించి మీరు ఆలోచించవలసిన సందర్భం ఉంది. వివాహం అనే కాదు, ఎనీథింగ్, ఒక బిజినెస్ పెట్టబోతున్నారు, లేకపోతే ఒక ప్లానింగ్గా ఒక ముందుకు వెళ్తున్నారు. సో దానికి మీరు పర్టికులర్గా ఇది ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏమిటి అనేటువంటిది ఒక ఆలోచనలో కొంచెం ముందుకు ఒక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితి, ఏదైనా ఒక సంకేతం వస్తాయి. దాన్నే మనకి శాస్త్రాల్లో నిమిత్తం అన్నారు, ఎదురు రావడం అన్నారు, ఇలాంటివన్నీ చెప్పారు. అంటే ఏమిటి, ప్రకృతి చెప్పేటువంటి ఇదంతా ఏమిటి అంటే ప్రకృతి మనకు అందించేటువంటి, ప్రకృతి అంటే ఎవరు, అమ్మవారు. అమ్మవారికి ఉన్నటువంటి లాంగ్వేజ్లో మనకు చెప్తుంది, నాన్న నువ్వు ఇది చేసుకో, ఇలా ఉండు. ఎందుకంటే అదేంటండి అలా చెప్తుందా అంటే ఖచ్చితంగా చెప్తుంది. మనకి చూడండి, కొంతమందికి స్వప్నంలో భగవత్ సంబంధించింది సౌండ్ వినబడో, చెప్పు నీకు పలానా దగ్గర విగ్రహాలు ఉన్నాయి, తవ్వండి, తీసి గుడి కట్టండి అని చెప్తున్నారుగా మరి అమ్మవారు. మరి అది చెప్తున్నప్పుడు మన పర్సనల్ రిలేటెడ్ సంబంధించినవి కూడా ఈ సంకేత రూపంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి మీకు సందేహం వచ్చేవండి, మరి ఇట్లా ఏదైనా వివాహం కావచ్చు, వ్యాపార సంబంధించిన విషయాలు కావచ్చు, ఏదైనా ప్రారంభిస్తున్నప్పుడు అవి ఏదో కారణం చేత ఆగుతున్నాయంటే అక్కడ ఏదో నష్టం ఉంది అనేటువంటి ఒక సంకేతం మీరు చెప్తున్నారు. మరి దాన్ని ఎలాగా క్లియర్ చేసుకోవాలి అంటే అలాంటి సమయాల్లో మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఏమిటంటే రామాయణం కానీ, మహాభారతం కానీ, లేదా గజేంద్ర మోక్ష సంబంధించిన ఘట్టాన్ని కానీ మీరు చదువుకున్నట్లయితే, చదువుకున్నా విన్నా ఏమవుతుందంటే మీకు రావాల్సినటువంటి ఆపద ఏదైతే ఉందో, ఒక ప్లానింగ్ అనుకుంటాం మనం, నేను పలానా బిజినెస్ పెట్టేసాను, లేకపోతే నేను పలానా కోర్స్ తీసుకోవాలి, లేకపోతే నేను పలానా విషయంలో ముందుకు వెళ్ళాలి అని, ఎవరితోనైనా కలిసి ముందుకు వెళ్ళాలి. అలాంటి సందర్భంలో మీరు కనుక
ఆటంకాలు కలుగుతున్నాయి. కానీ ఆ ఆటంకం ఎందుకు కలుగుతుంది, అసలు ఏంటి సంకేతాలని మీకు అర్థం కావట్లేదు. ఒక క్లారిటీ రావాలి. అలాంటి సందర్భంలో రామాయణం, మహాభారతం, గజేంద్ర మోక్షం, లలితా సహస్రనామాలు విన్నా లేదా విష్ణు సహస్రనామాలు ఒక్కసారి చక్కగా ధ్యానంలో కూర్చొని మీరు విన్నా ఏమవుతుందంటే, మీకు ఏదైతే మీరు స్టెప్ వేయబోతున్నారో, ఇంకా కూడా ఉంది ఏంటి, ఇష్టదైవం, రోజు ఇష్టదైవాన్ని పూజ చేస్తూ ఉంటారు. ఆ పూజలో ఒక్కసారి కూర్చొని స్వామి ఏమిటి నాకు ఇదేం అర్థం కావట్లేదు, నేను దీనికి ముందుకు వెళ్ళనా వద్దా, ముందుకి నేను అడుగు వేయడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా, లేకపోతే దాన్ని విరమించుకొని వెనక్కి రావడమే మంచిదా అని చెప్పి మీరు కనుక ప్రశ్నించుకున్నట్లయితే ఖచ్చితంగా దానికి సమాధానం ఒక క్లారిటీతో వస్తుంది. అంటే మీకు కనబడేటువంటి నిమిత్తాలు క్లారిటీ ఉండాలని లేదు ఒక్కోసారి, ఎందుకంటే అది దాని మీద స్టడీ చేస్తేనే అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఈ రకంగా తెలుస్తుంది. అలాగే ఒక్కొక్కసారి ఏం జరుగుతుంటుందంటే, ప్రతిసారి ఆటంకం కలుగుతున్నప్పుడు ప్రతిసారి ఇబ్బంది కలగాలని రూల్ ఏం లేదు. ఒక్కొక్కసారి మీరు అది చేయడం వల్ల మీకు కర్మ తొలగిపోతుంది, అలాంటప్పుడు కూడా ఆటంకం జరుగుతుంది. అలాంటప్పుడు కూడా మీరు కనుక ఒక్కసారి లలిత చదువుకొని ప్రారంభించినట్లయితే మీ ప్రారంభ కర్మ ఆపుతూ ఉంటుంది. అంటే చిన్న ఉదాహరణ ఎలా అంటే, ఒక వ్యక్తికి బాగా కష్టాల్లో ఉన్నప్పుడు, బాబు నువ్వు పలానా దీక్ష తీసుకో, దీక్ష తీసుకున్నాక నీకు రిలీఫ్ వస్తుంది అని చెప్పడం జరిగింది. అతను దీక్ష తీసుకుందాం అనుకునేసరికి ఏదో ఒక ఆటంకం రావడం జరిగేది. అంటే నేను ఏమన్నానంటే, లేదు లేదు, నువ్వు కర్మ, నీ యొక్క ప్రారంభ కర్మ నిన్ను ఆపుతుంది, దీక్ష తీసుకుంటే క్లియర్ అవుతావు, కాబట్టి దీక్ష తీసేసుకో అంటే. ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే, మనం ఏదైనా గ్రహ సంబంధించిన, దేవతా సంబంధించినటువంటి చేసుకుంటే క్లియర్ అవుతుంది అని అన్నప్పుడు ఆటంకాలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు దాన్ని కూడా అధిగమించి మీరు కనుక ఆ యొక్క కార్యక్రమాన్ని పూజో, లేకపోతే హోమమనో, లేకపోతే జపమనో, లేకపోతే ఇంకేదైనా దేవాలయానికి వెళ్ళడమనో చేసినప్పుడు అది ఖచ్చితంగా ఏమవుతుందంటే, మీరు పడుతున్నటువంటి ఇబ్బంది నుంచి బయటపడేస్తుంది. కాబట్టి నేను చెప్పినటువంటి ఈ యొక్క విషయాల్ని పరిగణనలో తీసుకొని ప్రతి దాన్ని కూడా మీరు అమ్మవారికి సమర్పిస్తూ మీరు కనుక చేస్తున్నట్లయితే, అంటే ఉదాహరణకి ఏదైనా ఒక ప్రారంభిస్తున్నాము, మీకు సంశయం అసలు ముందుకు వెళ్ళనా వద్దా, జాతకం ఉంటే జాతకంలో చూసుకొని చెప్పొచ్చు, ఏమంటే ఈ వ్యాపారం మీకు పనికి వస్తుంది, ఇది మీకు పనికిరాదు, దీనిలో మీరు ముందుకు వెళ్ళొచ్చు, వెళ్ళకూడదు, ఇలాంటివన్నీ. ఇక్కడ ఏంటంటే, మీరు ముందుకి అడుగు వేసేటప్పుడు ఉదాహరణకి ఈ రకంగా సంశయిస్తున్నారు, ప్రతి అడుగు వేసే ప్రతిదీ కూడా ఒక్కసారి అమ్మవారిని స్మరించుకుంటూ స్వామి నీదే బాధ్యత అనుకుంటూ వెళ్తే కూడా మీరు ఎక్కడ వెళ్ళి ఇబ్బంది పడాలో అక్కడ వెళ్ళనివ్వకుండా స్వామివారు అమ్మవారు చూసుకుంటారు. కాబట్టి ఈ యొక్క విషయాల్ని పరిగణనలో తీసుకొని కండిషన్స్ పాటించండి. శ్రీమాత్రే నమః.